హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు SH వ్లాగ్స్. ఈరోజు నేనైతే మీషో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి ఎలా ఉన్నాయి ఏంటనేది మనం ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది టాప్ అండి, గ్రీన్ యాపిల్ కలర్. దీని పిక్ అయితే నేను పైన షేర్ చేశాను, ఒకసారి చూసేసండి. ఫుల్ టాప్ అంతా కూడా అక్కడక్కడ చెమ్కీ బూటీస్తో, హ్యాండ్స్ వచ్చేటప్పటికి చెమ్కీ వర్క్, కట్ వర్క్ అయితే ఇచ్చేసాడు. పైన ఏమో మిషన్ ఎంబ్రాయిడరీ ఇచ్చాడు. పైన అయితే బుట్టలా వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్స్కి అయితే లైనింగ్ లేదండి. కింద టాప్ కింద వచ్చేటప్పటికి మనకి ఇలా సేమ్ చెమ్కీతో కట్ వర్క్ ఇచ్చాడు. పైన ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసాడు. టాప్ ఓవరాల్గా చాలా బాగుందండి. నెక్ వచ్చేటప్పటికి వీ షేప్ అయితే ఇచ్చాడు. దాని కింద వచ్చి అలా డిజైన్ అయితే ఇచ్చేసాడు. ఇందులో 4 కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి. తర్వాత టాప్ షైనింగ్ అండి, చాలా బాగుంది. ఆర్గంజా ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చాలా స్మూత్గా అయితే ఉంది క్లాత్. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 360 రూపీస్ అయితే పడింది. ఓవరాల్గా టాప్ సూపర్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లవర్ వాజ్ అండి. దీని పిక్ నేను పైన షేర్ చేశాను, ఒకసారి చూసేసేయండి. కింద వచ్చి గ్రీన్ కలర్ ఇచ్చాడు బేస్. నెక్స్ట్ ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్ అయితే పైన లీవ్స్ ఇచ్చేసాడు. అక్కడక్కడ కూడా చిన్ని గ్రీన్ లీవ్స్ని అయితే పెట్టాడు. చాలా వెయిట్ అయితే ఉందండి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 140 రూపీస్ అయితే పడింది. కొంచెం డిఫరెంట్గా పేర్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది సూపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది చాండిల్ హోల్డర్ అండి. ఇది లైట్ మాట. దీని పిక్ వచ్చేటప్పటికి నేను పక్కన షేర్ చేశాను, చూసేసేయండి. ఇది నెలవంక ఆకారంలో ఉంది. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లాగా అనిపించింది. కింద బేస్ కూడా ఐరన్తో చాలా స్ట్రాంగ్గా ఉండేలా ఇచ్చేసాడు. ఇది చాలా బాగుందండి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 171 రూపీస్ అయితే పడింది. బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, గోల్డ్ కలర్. మనం లైట్ క్యాండిల్ ఏదైనా డిఫరెంట్గా పేర్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని వాడచ్చు. బాడీ అయితే స్ట్రాంగ్గా చాలా బాగుంది ఐటమ్ అయితే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బిల్ అండి. ఇది చాలా బాగుంది. పిక్ అయితే పక్కన షేర్ చేశాను, ఒకసారి చూసేసేయండి. ఇది మనం మిర్రర్స్కి కానీ, గుమ్మానికి కానీ, లేదంటే టీవీకి కానీ వన్ సైడ్ అయితే మనం యూస్ చేస్తే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. దీనికి అటు ఇటు కూడా చిన్న రింగ్స్ అయితే ఇచ్చేసాడండి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 190 రూపీస్ అయితే పడిందండి. ఫ్లవర్స్ పింక్ అండ్ వైట్లో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి. రియల్ ఫ్లవర్స్ లాగే చాలా బాగుంది. మీకు కనుక నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూసేసేయండి. సూపర్ అయితే ఉంది ప్రోడక్ట్ వచ్చి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లౌజ్ అనమాట అండి. ఇది బ్లాక్ మీద గోల్డ్ ప్రింటెడ్తో అయితే ఈ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఫుల్లీ హ్యాండ్స్ అయితే ఇచ్చేసాడు. దీనికి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. దీని పిక్ అయితే నేను పక్కన షేర్ చేసేసాను, చూడండి. మనకి 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 190 రూపీస్ అయితే పడిందండి. హ్యాండ్స్ ఫుల్లీ హ్యాండ్స్ అండి. బ్లాక్ మీద గోల్డ్ ప్రింటెడ్తో అయితే ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే ఇది స్ట్రెచబుల్ అనమాట అండి. చూడండి, స్ట్రెచబుల్. ఇది నేనైతే ఫ్రీ సైజ్ని ప్రిఫర్ చేశాను. డార్క్ షేడ్స్ ఏవైనా సరే ఇది మ్యాచ్ అయిపోతుందండి. ఎందుకంటే బ్లాక్ అండ్ గోల్డ్ అనేటప్పటికి దేని మీదకైనా మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే బ్లౌజ్ అయితే చాలా సూపర్గా అయితే ఉందండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది ల్యాంప్ హోల్డర్ అండి. దీని పిక్ అయితే నేను సైడ్ అయితే ఇచ్చేసాను, చూసేసేయండి. ఇందులో మనం లైట్ అనే కాదండి, దీన్ని మనం సాంబ్రానికి కూడా వాడచ్చు. ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకోవచ్చు. సెపరేట్గా అయితే ఆ మధ్యలోది కూడా వచ్చేస్తుంది. దీని కాస్ట్ వచ్చేటప్పుడు 185 రూపీస్ అయితే పడింది. ఇది హోమ్ డెకరేటివ్ ఐటమ్ అన్నమాట.